ఫెలో ఏ షిప్ అంటే ఇది? టైటానిక్ షిప్ కాదు, ఫ్రెండ్షిప్ కాదు, ఇదేం షిప్ అంట? ఫెలోషిప్. గ్రీక్లో కొయినోనియా అంటే హ్యాండ్లింగ్ సంథింగ్ ఇన్ కామన్. ఈ లోకంలో మనం కూడా చాలామందితో సహవాసం కలిగి ఉంటాం. మనకున్నటువంటి హావభావాలను బట్టి, మనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి ఆయా వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాం. దాన్ని ఏమంటామంటే ఫ్రెండ్షిప్ అని పిలుస్తూ ఉంటాం. ఈ ఫ్రెండ్షిప్ అనే షిప్లో ఎక్కినటువంటి వారందరూ కూడా వారికి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి మాట్లాడేటువంటి వారు. మన ఆలోచనలు, మన వ్యక్తిత్వాన్ని తగ్గటువంటి వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేసి ఆ షిప్ ఎక్కుతూ ఉంటాం. ఆ షిప్ ఎక్కినటువంటి వారందరూ కూడా టైటానిక్లో ఏమయ్యారంట? ఈ ఫెలోషిప్ కాకుండా ఫ్రెండ్షిప్ అని సహవాసం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా లోకంలో మునిగిపోయారు. కానీ దేవుడు ఎక్కడికి పిలుస్తూ ఉన్నాడంటే తన సహవాసంలోనికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దాన్నే సంఘము అని పిలువబడుతూ ఉన్నది. దాన్నే ఎక్లేసియా అని గ్రీకు పదం వాడి ఉన్నారు. సంఘం అనగా ఎక్లేసియా అనగా పిలువబడినటువంటి వారు. ఇక లోక స్నేహము మీకు అవసరం లేదు, లోకంలో ఉంటే మీరు మునిగిపోతారు. కాబట్టి ఇదిగో నాతో సహవాసం చేయండి, నా బిడ్డలతో సహవాసం చేయండి అని ఆయన ఒక ఓడలోనికి మనల్ని ఎక్కించి ఉన్నాడు. దానిని ఏమంటామంటే ఫెలోషిప్ అని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఎవరు ఉంటారంటే గాడ్ అండ్ హీస్ పీపుల్ విల్ బీ దేర్ ఇన్ దిస్ షిప్. ఈ పడవలో ఎవరుంటారంటే దేవుడు ఉంటాడు, దేవునితో పాటు దేవుని ప్రజలు ఉంటారు. ఇక్కడ అనేక మంది వ్యక్తిత్వాలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ నడిపించేటువంటి వాడు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే. మందిరానికి వచ్చేటప్పుడు అనేక మైండ్ సెట్లతో వస్తూ ఉంటాం, కానీ ఇక్కడికి రాగానే అందరి మనసులని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే తాటి మీదకి నడిపించి ఒకటే రకంగా మనల్ని మార్చివేస్తూ ఉంటాడు. ఈ పడవలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు అంటే దేవునిని ఎరిగినటువంటి వారు, దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వారు. కనుక ఈ పడవ ఎంత పెద్ద తుఫానులు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా నీటిలో మునగలేదు, కానీ ఎత్తైన ఆరారాతు పర్వతాల మీద నిలవబడి ఉంది. ఈ ఫెలోషిప్లోనికి మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఎందుకంటే ఆయనే మనతో సహవాసం చేయబోతా ఉన్నాడు. ఎందుకు దేవుని సహవాసంలోనికి రావాలి? దేవుని సహవాసంలోనికి వస్తే మనకి ఏం జరుగుతూ ఉందంటే ఆ పడవలో ఉన్నటువంటి వారందరూ కూడా కనీసము చీమకైనా, ఎలుకకైనా, తాబేలుకైనా, చాపకైనా, మనుషులకైనా ఏమైనా హాని జరిగిందా? పిట్టలకైనా, కాకులకైనా ఏది కూడా నశించలేదు, దేనికి కూడా హాని జరగలేదు. కారణం ఏంటిదంటే ఈ ఫెలోషిప్లోనికి వచ్చినటువంటి వ్యక్తుల చుట్టూ కూడా దేవుడు తన ప్రసన్నత నుంచి వారిని క్షేమముగా మరలా ఆరారాతు పర్వతాల మీద నిలవబెట్టి ఉన్నాడు. ఇట్ ఈజ్ ఎ సింబల్ ఫర్ ప్రొటెక్షన్. సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏం జరుగుతూ ఉంది అంటే లోకంలో ఉన్నటువంటి శ్రమలు వారి మీద ఏలుబడి చెయ్యవు. ప్రసంగి 4వ అధ్యాయము 9, 10 ఒంటరిగా ఉంటే అంత ప్రతిఫలం మనకి దొరకదు. అంటే సహవాసంలోనికి మీరు వస్తే మంచిది. ఎందుకంటే వారు పడిపోయినను, ఒకరు పడిపోయినను ఒకడు తోడి వానిని లేవనెత్తును. ఒంటరివాడు పడిపోయిన ఎడల వారికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఒంటరిగా ఉంటే ప్రార్థన చేస్తాము, కానీ ఏదో టైంలో మనము పడిపోతాం. కానీ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఒకరు ప్రార్థించి ఇక రెండో రోజు నేను ప్రార్థన చేయలేనంటే సహవాసంలో ఉన్నారు కనుక మా ప్రేయర్ టీంలో ఉన్నటువంటి వారు పొద్దున్నే కొన్ని రోజులు జాయిన్ అవుతారు, కొన్ని రోజులు ఫోన్ ఆన్సర్ చేస్తారు, దాని తర్వాత రిపీటెడ్గా మేమే వాళ్ళకి కాల్స్ చేస్తూ ఉంటాం. కనుక వారు ప్రార్థన చేసుకోలేకపోయినటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా
సహవాసంలో వారికి ఫోన్ వెళ్తుంది కనుక అందరూ మెలకువగలిగి ఉదయాన్నే దేవుని సన్నిధానంలో కనిపిస్తూ ఉంటారు. కారణం, ఒంటరిగా ఉంటే ఏదో ఒక టైంలో నీరసించిపోతాం, సొమ్మసిల్లిపోతాం, పడిపోతాం. కానీ సహవాసంలో ఉంటే ఒకరు పడిపోయిన ఇంకొకరు లేవనెత్తుతూ ఉంటారు. ఒకరికి ప్రార్థనా బలం అంత తక్కువగా ఉన్నా మరి ఒకరు పురికొల్పి వాళ్ళని ప్రార్థించేట్లుగా మెలకువ కలగజేస్తూ ఉంటారు. అందుకనే ఒంటివాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తు. ఒకరు పడిపోతే ఇంకొకరు లేవనెత్తాలి. దేవుడు కుటుంబము అనేటువంటి సహవాసాన్ని మనకిచ్చాడు. ఈ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, పిల్లలు ప్రార్థన చేయకపోయినా తల్లిదండ్రులు లేవనెత్తాలి. భార్య ప్రార్థన చేయకపోతే భర్త లేవనెత్తాలి. అదేవిధంగా భర్త ప్రార్థన చేయకపోతే భార్య లేవనెత్తాలి. ఇందుకే దేవుడు సహవాసాన్ని ఇచ్చాడు. 12వ వచనం, ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాణ్ణి ఎదిరింపగలరు. వీడు ఒంటరిగా ఉండడం చూసి అపవాది అయినటువంటి సాతానుడు వాడి మీద పడిపోయి వాడికి రోగాన్ని కలుగజేశాడు. ఒంటరి వాడై ఉండడం చూసి అపవాది అయినటువంటి సాతానుడు వాడిని అదో పాతాళానికి అనగద్రొక్కాడు. అప్పుడు ఇద్దరు ఒకని మీద మరి ఒకడు పడిపోయిన ఎడల ఇద్దరు కూడితేనే వారిని ఎదిరింపగలడు, లేదంటే ఓడిపోయేటువంటి ప్రమాదం ఉంది. దేని కొరకు సహవాసము? అసలు మందిరానికి దేని కొరకు మనం వస్తూ ఉన్నాం? మందిరానికి వస్తే మనకి జరిగేటువంటి మేలు ఏంటిది అంటే, మందిరానికి దేని కొరకు వస్తూ ఉన్నాం అని ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగితే కొంతమంది ఏం చెప్తారంటే, మేము ప్రార్థన కొరకు వస్తూ ఉన్నాం, మేము పాటల కొరకు వస్తూ ఉన్నాం, మేము ఆరాధన కొరకు వస్తూ ఉన్నాం, మేము దేవునిని కలుసుకోవడానికి వస్తూ ఉన్నాం అని అనేక రకాలుగా సమాధానాలు చెప్తూ ఉంటారు. అన్ని సమాధానాలు కూడా అంగీకారానికి యోగ్యమే, అన్నీ కూడా మంచివే. కానీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ప్రేషియస్ థింగ్ ఏంటిదంటే, సహవాసంలోనికి మనం వస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహవాసంలో జరిగేటువంటిది ఏంటిదంటే, అందరి కొరకు అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. సహవాసంలో ఉన్నటువంటి మేలు ఏంటిదంటే, సహవాసంలో మనకి బలము దొరుకుతూ ఉంటుంది. గురుపోతు గురించి మనం ధ్యానించుకున్నాం. గురుపోతు ఎప్పుడు కూడా సహవాసంలో ఉంటుంది. దానికి ఉన్నటువంటి బలము చాలా తక్కువనే అయినప్పటికీ కూడా అది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడదు. ఎక్కడికి నీళ్లు తాగడానికి వెళ్ళినా, ఎక్కడికి ఆ మేత మేయడానికి వెళ్ళినప్పటికీ కూడా మందతోనే అది కదులుతూ ఉంటుంది, మందతోనే అది వెళుతూ ఉంటుంది. కారణం ఏంటిదంటే, ఒంటిగాడై ఎప్పుడైతే గురుపోతూ వేరే అడవి జంతువులకి చిక్కుతే పొరపాటున దాని ప్రాణాలు ఎక్కడ పోతాయో అని తెలిసి ఎప్పుడు సహవాసంలోనే అది ముందుకు వెళ్తూ ఉంటుంది. క్రైస్తవ బిడ్డల్ని కూడా దేవుడు సహవాసంలో దేని కొరకు ఉంచాడు అంటే, సహవాసంలో ఉంటే, ఇదిగో నీవు ఒక నిమిషము ప్రార్థన చేయకపోయినా, కారులో వెళ్తూ ఉన్నప్పుడు, బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు అపవాది టార్గెట్ చేసి మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు సంఘము ఏదో ఒక క్షణంలో మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది. సంఘంలో ఉన్నటువంటి ఏదో ఒక బిడ్డ ఆ కుటుంబం కొరకు ఆ ఉదయమో సాయంకాలమో ప్రార్థన చేసి ఉంటాడు. వారు ప్రార్థించడం మరచిపోయినప్పటికీ కూడా సంఘంలో ఉన్నాడు కనుక, సంఘ సభ్యుల కొరకు సంఘ కాపరి కానీ, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు కానీ బాధ్యత కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాయి కనుక అపవాది శోధన నుంచి తప్పించబడతా ఉంటాం. కాబట్టి దేవుడు ఆయన సహవాసంలోనికి మనల్ని పిలుచుకుంటూ ఉన్నాడు. ఇంట్లో ఉండి నేను ప్రార్థన చేస్తాను అంటే మంచిదే,
కానీ ఒంటివాడై ఉండుట కంటే ఇద్దరు కూడి కష్టపడితే ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది. ఒంటరిగా ఉంటే వాడొచ్చి మీద పడితే మనం భరించలేం, మనం పడిపోతాం, ఓడిపోతాం, మనకి బలం సరిపోదు. గురుపోతు ఒంటరిగా ఉండి అది వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ సింహం వచ్చి దాని మీద అటాక్ చేసినా వెనకున్నటువంటి సంఘం అంతా కూడా మహాబలముతో ఆ సింహం మీదకి దాడికి వెళ్తాయి. కనుక ఆ సింహము ఈ మందని చూడగానే వణుకుతో భయంతో పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సంఘంలో గురుపోతులాగా మనం ఉన్నాం. కానీ మనకేం కావాలి అంటే సహవాసము కావాలి. అందుకనే దేవుడు మనల్ని ఎక్కడికి పిలుస్తూ ఉన్నాడంటే ఆయన సహవాసానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కానీ అపవాది అయినటువంటి సాతానుడు సంఘం నుంచి మనల్ని దూరంగా తీసుకొని వెళ్ళిపోవాలని వాడు అనేక ప్రయత్నాలు అనాది కాలం నుంచి చేశాడు. ఇప్పటికీ కూడా ఏమైంది? ఒంటరిగా ఉండి వాడిని జయించాలి అంటే ఈ లోకంలో బలవంతులు ఎవరు? నువ్వా నేనా? ఈ లోకంలో బలవంతుడు అపవాది అయినటువంటి సాతానుడు. మరి మనము వాడి ముందు నిలవబడ్డటువంటి మనము బలవంతులమా బలహీనులమా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీకు తెలిసింది చెప్పండి, మార్కులేమయ్యాను. మనము బలహీనులం, కరెక్ట్ చెప్పారు. వాడు ఈ లోకంలోనే బలవంతుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. వాడి ఎదుట నిలవబడ్డటువంటి మనము బలహీనులమే. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది నీవు బలహీనుడవే, కానీ నీలో ఉన్నటువంటి వాడు లోకములో ఉన్నటువంటి అపవాది కంటే బలవంతుడు, గొప్పవాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అంటే మనం బలహీనులమని తెలిసి పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తి దేవుడు మనలో నింపాడు. ఆయన ఈ లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు, గొప్పవాడు. ఆయనని పట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే వాడి కార్యాలు నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి. కానీ ఈ లోకంలో మనకి ఏం కావాలి అంటే సహవాసం కావాలి. ఈ సహవాసం నుంచి మెల్లగా అవ్వమ్మను ఆదాము నుంచి దూరం తీసుకొని అపవాది అయినటువంటి సాతానుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడంతోనే అవ్వమ్మకున్నటువంటి బలము ఉన్నది కానీ తగ్గిపోయింది. సహవాసంలో ఉంటే ఒంటిగాడ ఉండుట కంటే ఇరువురు కూడి ఉంటే ఉభయులకు మంచి ప్రతిఫలం అని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఉండవలసినటువంటి సహవాసంలో ఉండక ఎక్కడికి లోకంలోనికి వెళ్ళిపోగానే అంటే ఫెలోషిప్లో ఉండకుండా ఫ్రెండ్షిప్లోనికి వెళ్ళిపోయింది. ఫెలోషిప్ అంటేనేమో క్రీస్తు బిడ్డలతో సహవాసం, ఫ్రెండ్షిప్ అంటేనేమో లోకస్తులతో సహవాసం. ఆ సహవాసంలోనికి వెళ్ళిపోగానే చూసి 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 అపవాది అయినటువంటి సాతానుడు ఒకటేసారి అవ్వమ్మ మీద పడ్డాడు. కోలుకోలేకుండా నష్టపోవడం జరిగింది. ఈ రాత్రికాలపు వేళ మనకి ఎందుకు ఫెలోషిప్ అంటే నీకు బలము తక్కువ ఉందని తెలిసి దేవుడు సంఘంలోనికి మనల్ని పంపించి సంఘమంతటి మందబలము గొప్పది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ మందకి కాపరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే. అపోస్తలులు సహవాసమందును ప్రార్థనయందును రొట్టె విరుచుటయందును ఎడతెగక వారు ఉన్నారంట. వాళ్ళు ఎందులో ఉన్నారు? వాళ్ళకి కలిగినటువంటి బలమేంటిది? భూలోకాన్ని తలక్రిందులు చేసేటువంటి బలం, రాజులను సహితము ఎదిరించేటువంటి బలం వారికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వారు ఎక్కడున్నారు? సహవాసమందును ప్రార్థనయందును రొట్టె విరుచుటయందును ఎడతెగక ఉన్నారు. అదే వారి యొక్క బలం. మన యొక్క బలం ఏంటి? సహవాసం నుంచి బయటికి వెళ్తే తస్మాస్ జాగ్రత్త. దేని కొరకంటే వాడు బయటికి లాక్కొని వెళ్ళి దెబ్బ కొట్టి పడేస్తాడు. కాబట్టి సహవాసంలో మనం ఎప్పుడైతే ఉంటామో
దేవుని బలాన్ని మనము పొందుకుంటూ ఉంటాం. ఫెలోషిప్ దేని కొరకంట దేవుడు పిలుచుకున్నది? మొట్టమొదటిగా రక్షణనివ్వడానికి, మన కుటుంబాలకు వ్యక్తిగత జీవితాలకు దేవుడు రక్షణనివ్వడానికి. మొన్నటి దినాన్న ప్రేమన్న కాల్ చేశాడు. పొద్దున్నే 6 గంటలకి కాల్ చేశాడు, లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ 9 గంటలకు కాల్ చేశాడు. ఆ వ్యక్తి గురించి ప్రతి మాసము ఒక వాగ్దాన ప్రార్థన పంపిస్తూ ఉన్నాం. అంటే మన సంఘంలో అడుగుపెట్టి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరిని కూడా మనము జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘంలో ఉన్నటువంటి వారికి దొరికి ఆధిక్యత ఏంటిదంటే, వారు ప్రార్థన చేసినా చేయకపోయినా సంఘము మాత్రం వారి కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటుంది. న్యూజిలాండ్కి వెళ్ళాలి అని వీసా కొరకు అప్లై చేశాడు అండ్ వీసా పిక్ అయింది. వాళ్ళు ఫోన్ చేసి 1,50,000 రూపాయలు డిపాజిట్ చేయండి, వీసా ప్రాసెసింగ్ ఫీజు, వెంటనే మిమ్మల్ని ఆ వీసా అప్రూవల్ చేసి మిమ్మల్ని అక్కడికి పంపిస్తామని ఫోన్ వచ్చినప్పుడు కనీసము వారికి డబ్బులు పే చేయడానికి ఆ 1,50,000 తన భార్యకి కనీసం అక్కడ తినడానికి కూడా నేను డబ్బులు పంపించలేనటువంటి పరిస్థితుల్లో ఉండి కుమిలిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఇక న్యూజిలాండ్కి వెళ్ళడానికి చిల్లి గవ్వ కూడా ఎవ్వరూ నాకు సహాయం చేయలేరు బ్రదర్. వారం రోజులే టైం ఇచ్చారు. వారం రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది. ఇక హోప్స్ వదిలేసుకున్నాను. న్యూజిలాండ్ లేదు, ఏం లేదు అని కుమిలి కుమిలి ఏడ్చుకుంటా ఉన్నాను. ఇక లాస్ట్ 2 డేస్, 1వ తారీఖు జూలై, 1వ తారీఖు, 2వ తారీఖు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ హోప్స్ ఆన్ మై లైఫ్. రాత్రంతా ఏడ్చాను. 2వ తారీఖు ఉదయాన్నే ఏడ్చుకుంటూనే ఫోన్ చూస్తూ ఉంటే మీ మెసేజ్ ఉంది. అంతకు ముందు రోజే 1వ తారీఖే వచ్చింది మధ్యరాత్రి, కానీ ఓపెన్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకో డెవిల్ నా మైండ్ని మొత్తాన్ని డిస్టర్బ్ చేసేసాడు. 2వ తారీఖు ఇదిగో సాయంత్రము వేళ ఎందుకో పాల్ బ్రదర్ ఏం పెట్టాడో చూద్దామని ఓపెన్ చేయగానే మీ ప్రార్థన వినిపిస్తూ ఉంది. ఆ వాయిస్ మెసేజ్ ఓపెన్ చేయాలన్నటువంటి మనసు నాకు లేదు, టైం లేదు, అలాంటి మైండ్ సెట్టే నాకు అసలు లేదు. ఈర్ష్యతో, కోపంతో నన్ను నేను ద్వేషించుకుంటా ఉన్నాను. అయినప్పటికీ కూడా ఒక్కసారి విందామని ఓపెన్ చేసేసరికల్లా దేవుడు నా పరిస్థితితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నేనున్నటువంటి కండిషన్తో డైరెక్ట్గా మీ మాటలు, మీ ప్రార్థన వినిపిస్తూ ఉంటే బెడ్ మీద నుంచి దబామని కిందకి దిగి మోకాళ్ళు వేసి రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చాను బ్రదర్. ఏమైందో నాకు తెలియదు. ఆ 10 నిమిషాల ప్రార్థన ముగిసే లోపు ఫ్లోర్ అంతా తడిచిపోయింది. ఫ్లోర్ అంతా తడవడమే కాదు, ఆ ప్రార్థన మీరు ఆమేనని ఆశీర్వాదం ఇచ్చే లోపు నా మైండ్లో ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ ఒకటేసారి ఎగిరిపోయినట్టుగా అయిపోయింది. ప్రార్థన ముగిసిపోయే లోపు నా భుజముల మీద ఉన్నటువంటి కాడి మొత్తం కూడా తొలగించబడింది. ఏమైందో తెలియదు. దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. దేవుడు ఆశ్చర్యాన్ని జరిగించాడు. దేవుడు గురుపోతు వలె నన్ను లేవనెత్తబోతా ఉన్నాడు. దిస్ ఈజ్ ద ప్రామిస్ గాడ్ హ్యాస్ గివెన్ మీ టుడే అని విశ్వసించి బలాన్ని పొందుకొని నిజంగా గురుపోతులాగా నేను లేచి నిలవబడ్డాను బ్రదర్. మొహం కడుక్కొని కూర్చున్నాను. దేవుని అద్భుత కార్యం ఏంటిదంటే అప్పటిదాకా ఎవ్వరూ నాకు ఫోన్ చేయలేదు. మళ్ళీ కన్సల్టెన్సీ నుంచి ఫోన్ వచ్చింది. బ్రదర్ మీ వీసా వచ్చి 10 రోజులు టైం ఇచ్చారు, 5 రోజులే టైం ఇచ్చారు, ఇప్పటికి 15 రోజులు అయిపోయింది, మీరు ఇంతవరకు రూపాయి చిల్లిగవ్వలేదు. ఇదిగో నేను అక్కడికి కన్సల్టెన్సీకి వచ్చాను బ్రదర్. వస్తే వాళ్ళు అన్నారు, ఇదిగో ఇన్ని రోజులు నీ వీసా ఉండదు కదా, న్యూజిలాండ్ నుంచి ఇంత పెద్ద ఆఫర్ని నీకు ఇస్తే ఎందుకు రిజెక్ట్ చేసావు, ఎందుకు ఒప్పుకోలేదు అంటే మౌనముగా ఉన్నాను. సరే మేము ఒకసారి కాల్ చేసి కనుక్కుందామని వాళ్ళు కాల్ చేసేసరికల్లా ఆ పొజిషన్ ఇంకా ఖాళీనే ఉంది, ఆ క్యాండిడేట్ ఉంటే పంపించండి అన్నారు. వెంటనే వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉన్నారు. 1,00,000 ఇచ్చేయి, తొందరగా నిన్ను వీసా ప్రాసెస్ చేస్తానంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ విత్ మీ అని నేను వారి ముందు నాకున్న పొజిషన్ని చెప్తే
నువ్వేం కట్టనవసరం లేదు, మీ కొరకు మేమే 1,50,000 ఆ న్యూజిలాండ్ వాళ్ళకి కడతాం, నీకు వీసా అప్రూవల్ చేస్తామని. ఇదిగో ఇప్పుడే వాళ్ళు చెప్పారు బ్రదర్. ఇది కేవలము ఫెలోషిప్లో నేను ఉండడం వల్ల నేను ప్రార్థించలేను, నేను అసలు ప్రార్థించలేదు కూడా. కానీ నా కొరకు సంఘము ప్రార్థిస్తూ ఉంది. నా కొరకు మీరు ప్రార్థించినటువంటి ఆ చిన్న ప్రార్థన ఇదిగో న్యూజిలాండ్కి వెళ్ళింది, అక్కడికి ఆ పంజాబ్కు వెళ్ళింది, కన్సల్టెన్సీతో మాట్లాడింది. పరిస్థితులన్నీ మారిపోయాయి బ్రదర్. మీకు తెలియట్లేదు, పరిచర్యలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. నేను తప్పకుండా సంఘానికి వస్తాను, ఈలోపే నా సాక్ష్యాన్ని మీరు సంఘంలో చెప్పండి. దేవుడు గొప్ప కార్యాలు మీ మినిస్ట్రీ ద్వారా సైలెంట్గా అన్ని కుటుంబాలలో జరిగిస్తానే ఉన్నాడు. దానికి నేనే సజీవ సాక్ష్యము అని నిన్నటి దినాన్న ఉదయము 1 అవర్ మాట్లాడి ఈ విషయాలన్నీ ఆయన నాకు తెలియచేసినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఫెలోషిప్లో ఉండడం వల్ల మనకి ఒరిగేటువంటి కార్యాలు ఏంటిదంటే గాడ్స్ ప్రొటెక్షన్ మన చుట్టూ ఉంటుంది. మనం బలహీనులమే, కానీ మనతో ఉన్నటువంటి ఫెలోషిప్ సభ్యులు ప్రార్థించేటువంటి వారు మన కొరకు నిరంతరం, మనం ఉద్యోగంలో ఉన్న, రోడ్డు మీద ఉన్న అపవాది గర్జించు సింహమై మింగాలని వాడు మీదికి వస్తున్నా ఇదిగో వెనకాల ప్రార్థన టీం ఉంది కనుక మనకి ఏ అపాయము కూడా రాదు. ఫెలోషిప్ దేని కొరకంటే, సంఘములో సభ్యులుగా దేని కొరకు ఉండాలి అంటే మన కొరకు ప్రార్థించేటువంటి వారు ఉన్నారు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలపు వేళలో సంఘముకి దేనికి వస్తూ ఉన్నామంటే, మన సంఘము చాలా చిన్నది, కానీ వచ్చినటువంటి వారు అందరికీ సుపరిచితులే. వచ్చినటువంటి వారందరూ కూడా ప్రేయర్ అయిపోయిన తర్వాత వెళ్ళమన్నా మనము వెళ్ళం. అందరి యోగక్షేమాలు మాట్లాడుకొని, వారి సమస్యలు తెలుసుకొని, వారి కొరకు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం. సంఘం చిన్నదే, కానీ పెద్ద సమస్యల కొరకు ఫెలోషిప్లో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మన కొరకు పట్టించుకునేటువంటి వారు ఉండాలి, మన కొరకు ప్రార్థన చేసేటువంటి వారు ఉండాలి, మన కొరకు యాచన చేసేటువంటి వారు ఉండాలి. అందుకనే దేవుడు సంఘములోనికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. క్రీస్తు సహవాసంలోనికి మిమ్మల్ని ఆహ్వానించినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడు, ఆయన అపనమ్మకమైనటువంటి దేవుడు కానే కాదు. రెండవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఆమేన్. అనేక బాధలతో, ఇబ్బందులతో నా గోడు ఎవరికైనా చెప్పుకుంటే బాగుండు, ఎందుకంటే చెప్పుకోందే సమస్య తీరదు. కానీ ఫ్రెండ్షిప్లోనికి వెళ్ళి చెప్పుకుంటే ఎగతాళి చేస్తారు, ఫెలోషిప్లోనికి వచ్చి చెప్పుకుంటే ప్రార్థన చేస్తారు. ఫ్రెండ్షిప్లోనికి వెళ్ళి చెప్పుకుంటే నోవాహు పడవలాగా మునిగిపోతాం. ఫెలోషిప్లోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే నోవాహు పడవలాగా ఎత్తైన శిఖరం మీదకి దేవుడు మనల్ని ఎక్కించి వేస్తాడు. అందుకనే మన గోడు ఎవరికైనా వినిపిస్తే బాగుండు అని మన సమస్యలను బట్టి ఒంటరిగా ఇంటి మీద ఒంటరి పిచ్చుకలాగా మూలిగి సహవాసంలోనికి వచ్చి సహవాసంలో సేవకులకి సమస్యని చెప్తే సేవకులు రహస్యంగా ఆ సమస్యను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. రహస్యంగా దేవుని సన్నిధానంలో వారి కొరకు ఫెలోషిప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. 35:10 యెషయా. యెహోవా విమోచించిన వారు వీరెవరంట? యెహోవా విమోచించిన అంటే ఒకప్పుడు ఫ్రెండ్షిప్ అనేటువంటి లోకంలో ఉండగా యెహోవా వారిని విమోచించి విడుదల చేసి ఎక్లేషియా అనేటువంటి ఫెలోషిప్లో
కలపబడి ఉన్నారు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. ఎక్కడికి వస్తారంట? సియోనుకు. హల్లెలూయా. ఎక్కడికి వస్తారు? సంఘములోనికి, ఫెలోషిప్లోనికి. సియోను అనగా దేవుని పురము, దేవుని పట్టణం. వారందరూ విమోచించబడ్డటువంటి వారు. ఇక నాకు లోకము వద్దు, లోకమిచ్చే ఎంజాయ్మెంట్ వద్దు, నాకు ఫెలోషిప్ కావాలి, ప్రార్థించేటువంటి వారు కావాలి అని వారు సియోనుకు తిరిగి వస్తారు. వారి తలల మీద అప్పుడు దేవుడు చేసేటువంటిది ఏంటిదంటే, సంఘము ప్రార్థిస్తూ ఉండగా వారి తలల మీదికి నిత్యానందం వస్తూ ఉంటుంది. వారు ఆనంద సంతోషములు గలవారై ఆనంద సంతోషములు కలిగినటువంటి వారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పు వారి దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతూ ఉంటుంది. దేవుడు ఎక్కడికి పిలుస్తూ ఉన్నాడంటే సంఘములోనికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. త్వరితముగా ఇంకొక 5 నిమిషాల్లో ముగించుకుందాం. ఇప్పటి వరకు ఈ రక్షణ ఆనందాన్ని దూరపరుచుకున్నాం. ఇప్పటి వరకు దేవుని సహవాసంలో ఉంటే ఇంత రక్షణ మనకు ఉంటుందా అన్నటువంటి విషయాలు ఈరోజే క్రొత్తగా వింటూ ఉన్నామేమో. దేవుని సహవాసంలోనికి వస్తే దేవుడు పరిపూర్ణ సంతోషాన్ని ఇస్తాడు అని యోహాను తెలియచేసినటువంటి మాటల్ని ఈనాడే వింటూ ఉన్నామేమో. ఇప్పటి వరకు దూరపరుచుకున్నామేమో. అయితే దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఇప్పటికైనా, గాడ్ ఈజ్ కాలింగ్ యూ. ఎక్కడికి అంటే తన సహవాసంలోనికి. 2 సమూయేలు 9వ అధ్యాయము 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. ఆమెన్. యోనాతానును బట్టి, ఇది మనకు కావాల్సింది. ఎవరిని బట్టి? యోనాతానుని బట్టి నేను ఉపకారాన్ని చూపడానికి. సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? యేసు క్రీస్తు ప్రభుల వారిని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఇదిగో యేసయ్య విమోచించబడినటువంటి వారు ఇంకా ఎవరైనా లోకంలో ఉన్నారా? లోకంలో నుంచి సహవాసంలోనికి వచ్చి మేలు అనుభవించకుండా ఎవరైనా ఉన్నారా? నేను వారికి మేలు చేయగోరుతా ఉన్నాను. హల్లెలూయా. యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో నేను ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారంటే 2 కాళ్ళు విరిగిపోయినటువంటి వ్యక్తి మనకందరికీ తెలుసు. మెఫీబోషెతు అనేటువంటి వ్యక్తి. యుద్ధం జరిగి రాజవంశంలో రాజు కుమారులందరినీ హతం చేస్తూ ఉన్నప్పుడు, దీది పట్టుకొని అడవుల్లోనికి ఉరుకుతూ ఉన్నప్పుడు వాడు చేతుల్లో నుంచి జారి కింద పడి 2 కాళ్ళు విరిగిపోయి లొదెబార్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడు. కనీసం వాడిని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. అలాంటి దీన స్థితిలో ఉన్నాడు. కానీ ఎవరు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారంటే యోనాతాను ఫెలోషిప్లో ఉన్నాడు. ఎవరితో? దావీదుతో. ఫెలోషిప్లో ఉన్నటువంటి వారి కొరకు నిరంతరము ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. అందుకనే ఇదిగో నేను ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారంటే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరే మెఫీబోషెత్. అంటే దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట 7వ వచనంలో, అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవు. ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు ఇదిగో లొదెబారు నుంచి మెఫీబోషెతు దావీదు రాజు ముందు నిలవబడగా, అనగా సహవాసంలోనికి రాగానే, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. టైం లేదురా, లేదంటే పాడేటోన్ని. కోల్పోయిన ప్రతిదీ కూడా ఎక్కడ దొరుకుతుంది అంటే ఫెలోషిప్లో దొరుకుతూ ఉంటుంది. హల్లెలూయా. లొదెబార్ నుంచి సహవాసంలోనికి రాగానే దావీదు అంటా ఉన్నాడు, ఇదిగో కోల్పోయిన భూమి అంతా కూడా తెచ్చి మెఫీబోషెత్కి ఇవ్వండి. సౌలు రాజుకి ఎంత భూమి ఉందో, ఎన్ని పొలాలు ఉన్నాయో, ఎంతమంది పనికత్తెలు దాసులు దాసురాన్లు ఉన్నారో
వారిని అందరినీ కూడా మెఫీబోషెత్ వశము చేయండి. మెఫీబోషెత్ ఆస్తిపరుడు అయిపోయినాడు, మెఫీబోషెత్ గొప్పవాడైనాడు. అంతేకాదు, ఇదిగో మెఫీబోషెతు బ్రతికి ఉన్నటువంటి కాలం అంతా కూడా ఎక్కడ బల్ల సహవాసానికి సాదృశ్యం, బల్ల సహవాసానికి సాదృశ్యం. మెఫీబోషెతు కాళ్ళు ఇరిగిపోయినా దావీదు ఎదుట కూర్చొని దావీదు కుటుంబీకులతో దావీదు ఫెలోషిప్లో ఉండి భోజనం చేసేటువంటి ఆధిక్యత ఒక కోల్పోయినటువంటి దౌర్భాగ్యుడు మెఫీబోషెతు పొందుకున్నాడు. ఫెలోషిప్లో ఉన్నటువంటి కృప ఏంటిదంటే పొందుకోలేనటువంటి అన్నీ కూడా, కోల్పోయిన సమస్తం కూడా ఫెలోషిప్లోనికి రాగానే తిరిగి దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. 11వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. నా ఏలినవాడగు రాజు మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా. ఎవరిలో అంట? రాజకుమారులలో. క్రీస్తు రక్తము చేత విమోచించబడినటువంటి మనమందరం కూడా రాజులైన యాజక సమూహం. మెఫీబోషెతు రాజకుమారులలో ఒక్కడైనట్టుగా రాజు యొక్క బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. హల్లెలూయా. మనమంతా కూడా రాజు కుమారులము, కుమార్తెలము. కాబట్టి ఎక్కడుండాలి అంటే రాజు బల్ల యొద్దనే భోజనము చేసేటువంటి వారంగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. క్రీస్తు శరీరములో రక్తములో పాలు పొందులు కలుగులాగున ఇదిగో క్రీస్తు అనేటువంటి బల్ల యొద్దకు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన శరీరము రక్తము ద్వారా మనకి ఆరోగ్యం ఇవ్వడానికి, ఆయన సహవాసంలో ఉన్నటువంటి కాపుదలనివ్వడానికి, ఆయన సహవాసంలో సంపూర్ణ సంతోషాన్ని అనుభవించడానికి, మన నిట్టూర్పు దుఃఖం అంతా కొట్టివేసి మన తలల మీద నిత్యానందం ఉండడానికి దేవుడు సహవాసంలోనికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సహవాసంలోనికి పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. సహవాసంలో ఉన్నటువంటి వారు నమ్మకమైనటువంటి దేవుని కాపుదలలో ఉన్నారు కనుక ఈ ఫెలోషిప్లో ఉన్నటువంటి వారి మీద ఏ అపవాది కుడిక మీదట దాడి చెయ్యబోడు. క్రీస్తు రక్తము చేత ఈ సహవాసం అంతా కూడా ముద్రించబడి ఆయన రాకడ పర్యంతము నోవాహు ఓడవలే ఒక రక్షణ వలయంలో ఉందురుగాక. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమెన్.